హర హర మహాదేవ. ఎప్పటినుంచో ఆంటీ చేతుల మీదుగా స్వామికి అభిషేకం చేపించాలని నా కోరిక. అది ఫైనల్లీ ఇప్పటికి నెరవేరింది. స్వామి పూజకి వెళ్తూ కావాల్సిన పుష్పాలు, పత్రాలు అన్నీ చిట్టి వాళ్ళ ఇంటి దగ్గర ముందే కోసుకొని టెంపుల్కి బయలుదేరుతున్నాం. శివయ్య తండ్రికి ఎప్పుడూ విభూది గడ్డను పెట్టిస్తుంటాను నేను ఇక్కడ టెంపుల్లో. ఈసారి చిట్టి మీ ఊరు దగ్గర నుంచి తీసుకురా, ఇక్కడ విభూది గడ్డలు అంత బాగాలేవు అని చెప్పింది. సో వచ్చే ముందు రోజు నేను ట్రై చేశాను, కానీ దొరకలేదు నా. ఎందుకంటే ఇంత పెద్ద విభూది గడ్డలు కావాలంటే చిలకలూరుపేటలో ఒక్క షాపే ఉంది. ఆ షాప్లో కూడా ఆ టైంలో అవైలబుల్ లేదు. అయ్యో నా చేతుల మీదుగా పెట్టలేకపోతున్నానే అని కాస్త ఫీల్ అయ్యాను. అయితే నా శివయ్య తండ్రి అప్పుడప్పుడు మ్యాజిక్లు చేస్తుంటాడు కదా. కరెక్ట్గా బస్ ఎక్కే 1 అవర్ ముందు ఇంటికి విభూది గడ్డ వచ్చింది. ఒక శివభక్తుడు పంపించారనమాట. మనీ కూడా వద్దన్నారు. మనీ తీసుకోవాల్సిందే అంటే అలా అయితే విభూది గడ్డ ఇవ్వమని అన్నారనమాట. సర్లే అని విభూది గడ్డ తీసుకొచ్చేసాను. నిజానికి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, నేమ్ కూడా తెలీదు. వారికి వారి కుటుంబానికి శివానుగ్రహం పరిపూర్ణంగా అందాలని మనస్ఫూర్తిగా నా శివయ్యని కోరుకుంటున్నాను. ఈ గుడిని ఈ ఊరిలో ఇలా చెరువు కట్టను నిర్మించి 3 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. నిజానికి ఈ ఊరితే నాకు 25 ఏళ్ల అనుబంధం ఉన్నా కూడా 3 ఏళ్ల నుంచి మాత్రమే నేను ఇక్కడికి రెగ్యులర్గా వస్తున్నాను. చిట్టి ఇక్కడ ఉండటం వల్లే నేను స్వామికి సేవ చేసుకోగలుగుతున్నాను. ఉన్న 2-3 రోజులు కూడా ఎంత తనివి తీరా స్వామికి అభిషేకాలు చేసుకుంటాను, ఎంత తృప్తిగా ఉంటాను. స్వామిని అభిషేకించే తీరుని మరొకసారి గుర్తు చేసుకుందాం. కొన్ని సంవత్సరాలు అపార తపస్సు చేసి ఆయన ధ్యానంలో ఉన్నటువంటి పండితులు ఏం చెప్తారు అంటే, స్వామిని డైరెక్ట్గా చెంబుతో నీళ్లు స్వామి మీద పోయకుండా మన అరిచేతుల మీదగా స్వామి మీదకి పోయాలని. అలా చేయటం వల్ల మనలోని నెగిటివ్ ఎనర్జీ స్వామిలోకి పోతుంది. అలానే శివలింగం అంటేనే అపార శక్తి కేంద్రం కదా, ఆయనలోని పాజిటివ్ ఎనర్జీ రివర్స్లో మనకు వస్తుందంట. మరీ ముఖ్యంగా ప్రదోష వేళలో చేసేటటువంటి శివాభిషేకాలు స్వామికి అత్యంత ప్రీతికరం. ఆ టైంలో స్వామికి అభిషేకిస్తూ మహామృత్యుంజయ మంత్రాన్ని 3 సార్లు చదువుకున్నట్లయితే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ తండ్రికి ఎంతో ఇష్టమైన ఆ మహామృత్యుంజయ మంత్రాన్ని ఒక్కసారి చదువుదామా? ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఇక్కడ పెద్ద నందీశ్వరుడు ఉన్నారు. ఈ ఊరి జనం ప్రేమగా అప్పన్నా అని పిలుచుకుంటారు. ఓం నమః శివాయ.